నమస్తే వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. రాజకీయం అంటే చదరంగం. ఎత్తులు పై ఎత్తులు ఎల్లప్పుడూ ఉంటాయి. రాజకీయాలంటే విలువలు ఉండాలని చాలామంది కోరుకుంటారు. అయితే విలువలే ఆదర్శంగా చేసుకుని బ్రతికిన వాజ్పేయి ప్రభుత్వం ఏమైందో అందరికీ తెలుసు. అందుకే ప్రస్తుతం మోదీ, అమిత్ షా విలువలకు కాస్తంత తాత్వికత జోడించి ప్రజాక్షేత్రంలో వచ్చారు. విలువలను పూర్తిగా పాటించడమే కాదు, వాటికి కాస్తంత సృజనాత్మకత జోడించారంతే. అందుకే బీజేపీ దేశంలో అధికారాన్ని నిలబెట్టుకోగలుగుతోంది. ప్రస్తుతం బీహార్లో కమలం పార్టీ మంచి గేమ్ ప్లాన్ అమలు చేస్తోంది. సార్వత్రిక ఎన్నికల తరుణంలో కేవలం బీహార్లోనే కాదు, ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు దేశమంతా గడ్డు పరిస్థితులు ఎదురయ్యేలా చేసింది. అయితే పూటకో పార్టీతో పొత్తు పెట్టుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే నితీష్ లాంటి వ్యక్తితో బీజేపీ ఎందుకు జతకట్టిందనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతోంది. సాధారణ బీజేపీ కార్యకర్తల్లో కూడా ఈ ప్రశ్న తలెత్తడం సహజం. ఈ క్రమంలో అసలు కమలం పార్టీ ఎత్తుగడేంటి ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా బీహార్ సీఎంగా నితీష్ కుమార్ మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ, ఎల్జేపీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నేతలు హాజరయ్యారు. డిప్యూటీ సీఎంగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్తో పాటు 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బీజేపీ నుంచి విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ నుంచి 3, బీజేపీ నుంచి 3, హిందుస్థాన్ అవాం మోర్చా నుంచి ఒక స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే నిన్న మొన్నటి వరకు ఇండీ కూటమిలో ప్రధానంగా వ్యవహరించిన నితీష్ కుమార్ తాజాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమిలో చేరడానికి కారణమేంటో తెలుసుకుందాం. ఇండీ కూటమి ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించిన వారు నితీష్ కుమార్. దేశవ్యాప్తంగా విపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని పిలుపునిచ్చారు. మోదీని ఢీకొట్టాలంటే విడివిడిగా పోటీ చేస్తే సరిపోదని, అన్ని పార్టీలు కలిసి ఉమ్మడి అభ్యర్థిని ప్రతిపాదిస్తేనే అది సాధ్యమవుతుందని చెప్పారు. అదే మాటతో ఇండీ కూటమిని ఏర్పాటు చేశారు నితీష్ కుమార్. దేశంలోని విపక్షాలన్నింటినీ కలపడంలో తన వంతు ప్రయత్నం చేశారు. కన్వీనర్గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్షాలను కలుపుతూ వచ్చారు. కాంగ్రెస్ అందులో అతిపెద్ద పార్టీ అని చెబుతూనే విపక్షాలకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిత్వం నచ్చకపోవడంతో ప్రధాని అభ్యర్థిత్వాన్ని కూడా పక్కన పెట్టేశారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదని, ఆ అంశంపై గెలుపొందాక చర్చిద్దామని కాంగ్రెస్ను కూడా ఒప్పించగలిగారు. అంతేకాదు, మొదటి ఇండీ కూటమి సమావేశం బీహార్లోని పాట్నాలో జరిగింది. ఈ విధంగా కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. దీంతో పాటు కూటమిలో మమతా బెనర్జీ, శరద్ పవార్ లాంటి నేతలను ఒప్పించే ప్రయత్నం చేశారు. ఇంత చేసినా కూటమిలో ఎక్కడో ఒక చోట ఐక్యత కొరబడుతూ వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఒక అజెండా లేకపోవడమే. కూటమి మోదీకి వ్యతిరేకంగా ఏర్పడిందే తప్ప దీనికి ఒక అజెండా అంటూ ఏమీ లేదు. భారతదేశంలో రాజకీయాలు సాధారణంగా ఒక అజెండాపైనే నడుస్తాయి. బీజేపీ ఇప్పుడు ఇంత బలంగా ఉందంటే అది తనకున్న సిద్ధాంతమే. అదేవిధంగా ప్రతిపక్షాలకు ఒక సిద్ధాంతమైనా, ఒక అజెండా అయినా ఉండి తీరాలి. కానీ ప్రస్తుతం ఇండీ కూటమికి ఈ రెండూ లేవు. కాంగ్రెస్తో పాటు ఇండీ కూటమిలోని ప్రతిపక్షాల్లోనే సిద్ధాంతపరంగా సారూప్యత లేదు. పూర్తి హిందుత్వ భావజాలంతోనే ఏర్పడిన శివసేన, ఉద్ధవ్ వర్గం ఒకవైపు ఉంటే, హిందుత్వ భావజాలం అంటేనే గిట్టని పార్టీలు అదే కూటమిలో ఉన్నాయి. అటువంటప్పుడు ఒక సిద్ధాంతం అంటూ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇక అజెండా కూడా ఉందా అంటే అది లేదు. విపక్షాలకు ఉన్నది కేవలం మోదీ వ్యతిరేకత మాత్రమే. ప్రభుత్వంపై గట్టిగా విమర్శించడానికి కూడా ఒక్క కారణం దొరకలేదు ప్రతిపక్షాలకు. దేశ రాజకీయాల్లో గతంలో ఎన్నో కూటములు ఏర్పడ్డాయి. ఇవన్నీ ఒక ఎజెండా ప్రకారం ఏర్పడినవే. అవినీతికి వ్యతిరేకంగానో, ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగానో ఏర్పడ్డాయి. కానీ ప్రస్తుతం ఏర్పడిన ఇండీ కూటమికి ఒక ఎజెండా అంటూ ఏమీ లేదు. ప్రజలకు కూటమి ఏర్పాటుకు గల కారణాలను చెప్పలేకపోయారు నాయకులు. అందుకే దానికి ప్రజా మద్దతు లభించలేదు. ఇక బీజేపీ ఇక్కడే గేమ్ ప్లాన్ మొదలుపెట్టింది. నిజానికి నితీష్ కుమార్ను అక్కును చేర్చుకుంటే బీహార్లో కమలం పార్టీకి కలిగే ప్రయోజనం కొద్దిమేర మాత్రమే. అక్కడ ప్రధాన పోటీ బీజేపీ, ఆర్జేడీ మధ్య కొనసాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి 75 సీట్లు రాగా కమలం పార్టీకి 74 సీట్లు వచ్చాయి. కానీ నితీష్ కుమార్కు 43 సీట్లు వచ్చాయి. తక్కువ సీట్లు వచ్చినా కూడా హంగ్ రావడంతో నితీష్ కుమార్ కింగ్ మేకర్గా నిలిచారు. దీంతో మొదట బీజేపీ సహాయంతో సీఎంగా ప్రమాణం చేసిన
ఆ తరువాత రాజీనామా చేసి ఆర్జేడీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. కానీ తాజాగా మరోసారి ఆర్జేడీకి మొండి చేయి చూపించి బీజేపీతోనే జతకట్టారు. ప్రస్తుతం నితీష్ కుమార్ కమలం పార్టీ పంచన చేరడంతో బీహార్లో బీజేపీకి కలిసి రాబోతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచిన ఆర్జేడీకి బీజేపీకి కేవలం ఒకే ఒక్క సీటు తేడా ఉంది. అదే సమయంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం ఎన్డీఏ కూటమి దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. విపక్ష కూటమికి కేవలం ఒక్క సీటును మాత్రమే మిగిల్చి 40 సీట్లలో 39 సీట్లను కమలం కూటమి కైవసం చేసుకుంది. అప్పట్లో కూటమిలో ప్రధాన పార్టీ నితీష్ నేతృత్వంలోని జేడీయూ, దీంతోపాటు చిరాగ్ పాస్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ కూడా కీలకంగా వ్యవహరించింది. ఈ 3 పార్టీల కలయిక బీహార్లో క్యాస్ట్ కాంబినేషన్స్ కోసం బాగా ఉపయోగపడింది. నాన్ యాదవ్ ఎంబీసీలను నితీష్ ఆకర్షిస్తే అగ్రకులాలను బీజేపీ ఆకర్షించింది. ఇక చిరాగ్ పాస్వాన్ తన సొంత కమ్యూనిటీ ఓట్లు రాబట్టగలిగారు. దీనికి తోడు మోదీ మేనియా కలిసి రావడంతో విజయం సాధ్యమైంది. దాదాపు క్లీన్ స్వీప్ చేయగలిగింది ఆ కూటమి. అయితే 2019 పరిస్థితితో పోలిస్తే 2020 అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ మరింత పుంజుకుందని చెప్పారు. అదే సమయంలో నితీష్ మరింత దిగజారారు. ఇది తరువాతి కాలంలో అలాగే కొనసాగింది. బీజేపీ ప్రజల్లోకి మరింత చొచ్చుకెళ్లడం మొదలుపెట్టింది. అయితే ఎంతగా ప్రజల్లో మన్ననల్ని పొందినా కూడా ఎక్కువ మొత్తంలో సీట్లు సంపాదించడానికి ఇది సరిపోలేదన్నది కమలం పెద్దల భావన. నితీష్ కుమార్ గనుక ఓట్లు చీల్చగలిగితే అంతిమంగా తమకే నష్టం జరుగుతుందని భావించారు. అందుకే పూటకో పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడని నితీష్కు పేరున్నా కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. అయితే ఈ ఎత్తుగడతో కమలం పార్టీకి మరో ప్రయోజనం కూడా చేకూరుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండీ కూటమితో గతంలో కంటే ఎక్కువ సీట్లు సంపాదించుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ప్రాంతీయ పార్టీల సహకారంతో గౌరవప్రదమైన సీట్లలో పాగా వేయాలని చూస్తోంది. అందుకే కూటమికి ఒప్పుకుంది. అయితే కూటమి ఏర్పాటైన తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ మరింత బలహీనపడుతూ వచ్చింది. ఎలాగూ ప్రాంతీయ పార్టీలతో గట్టెక్కొచ్చనే భావనలో నేతలు పడిపోయారన్నది విశ్లేషకుల అభిప్రాయం. దీంతోపాటు పశ్చిమ బెంగాల్, కేరళ వంటి రాష్ట్రాల్లో కేడర్ తీవ్ర అసంతృప్తిలోకి వెళ్ళిపోయింది. హస్తం పార్టీకి తాము ఎంత పని చేసినా చివరికి బూడిద పాలవుతుందనే భావన కార్యకర్తల్లో నెలకొంది. దీంతో ఆ పార్టీ ఎదగలేకపోయింది. రాహుల్ వంటి నాయకుడు దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ మాస్టర్ స్ట్రోక్ ఇచ్చింది. సరిగ్గా ఎన్నికల సమయంలో నితీష్ కుమార్ను ఎన్డీఏలోకి ఆహ్వానించింది. దీంతో బీహార్లో బీజేపీకి ఇది ప్లస్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇది పెద్ద నిరాశ అని చెప్పొచ్చు. ఇక మిగిలిందల్లా బీహార్లో నితీష్ కుమార్తో ఎక్కువ ఎంపీ సీట్లు బీజేపీ లాక్కోవడమే. అదే జరిగితే కమలం పార్టీకి సొంతంగానే మరింత బలం చేకూరే అవకాశం కూడా ఉంది. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.